పశ్చిమాసియా యుద్ధం వల్ల గ్యాస్ కొరత ఏర్పడి హోటళ్లు మూతపడుతుంటే సిద్దిపేట మాత్రం బయోగ్యాస్ వైపు అడుగులేస్తోంది. మున్సిపల్ వ్యర్థాల ద్వారా రోజుకు 170 కిలోల గ్యాస్ ఉత్పత్తి చేస్తూ హోటళ్లకు ఇంధనాన్ని అందిస్తున్నారు. ఆహార వ్యర్థాలను తగ్గించడంతో పాటు సిలిండర్ ఖర్చు మిగులుతూ ఇది పర్యావరణ హితంగా మారింది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుభాష్ సిద్దిపేట నుంచి అందిస్తారు. పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం వల్ల గ్యాస్ క్రైసిస్ ఇండియా లాంటి దేశాలను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ మన దేశంలో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, చాలా హోటళ్ళు కూడా గ్యాస్ కొరతతో మూతపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అట్లాంటి పరిస్థితులే సిద్దిపేటలో కూడా ఏర్పడుతున్నాయి. చాలా చోట్ల కమర్షియల్ గ్యాస్ అనేది లభ్యత లేకుండా పోయింది. ప్రధానంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత మూలంగా హోటళ్ళు చాలా మటుకు ప్రాంతాల్లో మూసివేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉపాధి కూడా దెబ్బతింటున్న పరిస్థితి కనిపిస్తుంది. అనేక మంది కార్మికులు కూడా రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈ గ్యాస్ సమస్యకు శాశ్వత పరిష్కారం అంటూ ఏమన్నా ఉందా అంటే, ఉత్పత్తి చేయడం వల్ల గ్యాస్ సమస్యను శాశ్వతంగా ఎలా పరిష్కరించుకోవచ్చు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి కార్బన్ లైట్ కంపెనీకి సంబంధించి, గ్యాస్ కంపెనీకి సంబంధించి ఆపరేషనల్ ఇంజనీర్ ఉన్నారు ప్రవీణ్. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, సిద్దిపేటలో వెట్ వేస్ట్ తోటి బయోగ్యాస్ తయారు చేస్తూ మీరు సప్లై చేస్తున్నారు. సో మన దగ్గర ఎంత ఉత్పత్తి అవుతుంది, గ్యాస్ వల్ల జరిగే ప్రయోజనాలు ఏంటి? ఇక్కడ మనం ఏం చేస్తామంటే సార్, మనకి డైలీ మనకు సిద్దిపేట నుండి 10 నుండి 12 టన్నుల వెట్ వేస్ట్ వస్తుంది సార్. ఆ వెట్ వేస్ట్ని మనం ప్రాసెస్ చేసి దాని నుండి మనము 150 నుండి 180 కిలోల గ్యాస్ని ఉత్పత్తి చేయగలుగుతాం. మనం ఆ గ్యాస్ని ఇక్కడ మన చుట్టుపక్కల హరిత మినర్వా హోటల్ ఉంది, అది ప్లస్ మయూరి బార్ అండ్ రెస్టారెంట్, ప్లస్ అక్షయ ఫ్యామిలీ రెస్టారెంట్స్, వాటికి ఇప్పుడు మనం సప్లై చేస్తున్నాము ప్రజెంట్. సో ఈ ఉత్పత్తిని ఇంకా పెంచి సిద్దిపేటలో ఉన్న అన్ని హోటళ్ళకు సప్లై చేయాలంటే కెపాసిటీ ఎంత పెరగాలి? ప్రస్తుతం మీకున్న కెపాసిటీ ఎంత, ఇంకెంత కెపాసిటీ పెరిగితే మీరు ఉత్పత్తి చేయగలుగుతారు? ఇప్పుడు మన చుట్టుపక్కల మన సిద్దిపేటలో దాదాపు 100కు పైన హోటల్స్ ఉన్నాయండి. దాంట్లో ఇప్పుడు మనం ఓన్లీ 10 టన్నుల వేస్టేజే మనకు దాని నుండి మనం ఇక్కడ 3 హోటల్స్ వరకు ఇస్తున్నాం. అదే మనకు ఇంకా అన్ని హోటల్స్ కనుక మనం ఇవ్వాలంటే మనకు దీని నుండి 10 రెట్ల ఎక్కువ కావాలి సార్. 10 రెట్లు అంటే మనకి డైలీ 100 టన్నుల వెట్ వేస్ట్ వస్తే దాని నుండి మనం క్రషింగ్ చేసేసి దాన్ని ప్రాసెస్ చేసేసి అక్కడ నుండి మనం 1000 నుండి 1500 కిలోల వరకు గ్యాస్ని జనరేట్ చేయవచ్చు. ఆ గ్యాస్ని మనం చుట్టుపక్కల హోటల్స్ అన్నిటికీ ఇవ్వగలగవచ్చు. అంటే ప్రస్తుతం సిద్దిపేట నుంచి మాత్రమే వెట్ వేస్ట్ కలెక్ట్ చేస్తున్నారు. సో సిద్దిపేట చుట్టుపక్కల గ్రామాల ఉన్న పెద్ద పెద్ద గ్రామాలు ఉన్నాయి, మండలాలు ఉన్నాయి. సో అక్కడ కూడా వెట్ వేస్ట్ అనేది ఉంటుంది. ఆ వెట్ వేస్ట్ని ఏం చేస్తున్నారు? దాన్ని సేకరించి ఉత్పత్తి చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? అది చేయాలంటే ఇప్పుడు మన ప్రతి విలేజ్లో ట్రాక్టర్ ఇంటింటికి వస్తుంది కదండి. ఆ వెట్ వేస్ట్ని మనం కలెక్ట్ చేసి మనం కనుక తీసుకొచ్చుకొని ఇక్కడ ప్రాసెసింగ్ చేయగలిగితే మనం కంపల్సరీ చేయవచ్చు సార్. అది మన అంటే మున్సిపాలిటీ వాళ్ళు ఇప్పుడు ఓన్లీ సిద్దిపేట టౌన్ నుండి మాత్రమే మనకు వస్తుంది వేస్ట్. అది చుట్టుపక్కల విలేజ్లో ప్రతి ఒక్క విలేజ్ నుండి వచ్చిన వెట్ వేస్ట్ని మనకి తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేయగలిగితే దాన్ని మనం ప్రాసెస్ చేసేసి మనం ఈజీగా గెటిన్ చేయవచ్చు సార్. సో మొత్తంగా మనం చూస్తున్నాము, బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మనం తెలుసుకున్నాము. ప్రధానంగా ఇటువంటి పెద్ద ప్లాంట్లు ఏర్పాటు చేసినప్పుడు ఆ నగరంలో ఉన్న, ఆ పట్టణంలో ఉన్న హోటల్స్కు గ్యాస్ సప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. యుద్ధం లాంటి క్రైసిస్ వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితుల నుంచి వాళ్ళు సేఫ్గా ఎస్కేప్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కావచ్చు, అదేవిధంగా పెద్ద పెద్ద హోటల్స్లో తమ పరిధిలో ఏర్పాటు చేసుకుంటే దాదాపు ఒక 10 నుంచి 12 లక్షల రూపాయల ఖర్చుతోటి ఏర్పాటు చేసుకుంటే శాశ్వతంగా గ్యాస్ సమస్య నుంచి విముక్తి పొందొచ్చు అని చెప్పేసి ప్రవీణ్ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.